హలో మావా, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఎస్ఆర్హెచ్ వాళ్ళకి 4 స్లాట్స్ అయితే కావాలి. మరి ఏ ప్లేయర్స్‌ని తీసుకుంటారో ఈ వీడియోలో మనం క్లారిటీగా తెలుసుకుందాం. ఒకవేళ పొరపాటున మన ఎస్ఆర్హెచ్ టీమ్‌కి ఆండ్రూ రసెల్ యాడ్ అయితే గనుక ఆ టీం రూపురేఖలే మారిపోతాయి. ఎందుకంటే ముందుగానే ఇద్దరు మెంటన్న కొడుకులు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ వీళ్ళిద్దరు ఓపెనర్స్‌గా వచ్చి విధ్వంసమే చేస్తారు. వన్ డౌన్‌గా ఇషాన్ కిషాన్, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్స్ అనికేత్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి. వీళ్ళ తర్వాత డేంజరస్ ఫినిషర్స్ క్లాసెన్ తర్వాత ఒకవేళ మా ఎస్ఆర్హెచ్ టీమ్కి రసూల్ యాడ్ అయితే కనుక విధ్వంసమే చేస్తాడు. పొరపాటున మన కావ్య పపకన్లు రసూల్ మీద పడితే వేరే లెవెల్ ఉంటుంది అసలు. లాస్ట్గా ప్యాట్ కమిన్స్. మరి కాటరమ్మ కొడుకులు చేసే విధ్వంసం మీ ఊహకే వదిలేస్తున్నా. ఎస్ఆర్హెచ్ వాళ్ళకి 4 స్లాట్స్ అయితే కావాలి ఖచ్చితంగా. మరి ఎస్ఆర్హెచ్ వాళ్ళు ఈ 4 ప్లేయర్స్ని టార్గెట్ చేస్తే కనుక చాలా అద్భుతంగా ఈ టీం అయితే తయారవుతుంది. ముందుగా ఆండ్రూ రసెల్ని టార్గెట్ చేస్తే కనుక చాలా డేంజరస్గా తయారవుతుంది మన ఎస్ఆర్హెచ్ టీం. మన రసెల్ ఎలాంటి పవర్ హిట్టింగ్ చేస్తాడో మీ అందరికీ తెలిసింది. లాస్ట్లో వచ్చి అద్భుతంగా ఫినిషింగ్ చేస్తాడు. మరి కేకేఆర్ టీంకి కూడా 2025 ఐపీఎల్లో చాలా మ్యాచెస్ గెలిపించాడు. తన దగ్గర చాలా పవర్ హిట్టింగ్ ఉంటుంది కాబట్టి అతన్ని మన ఎస్ఆర్హెచ్ వాళ్ళు టార్గెట్ చేస్తే బాగానే ఉంటుంది మావా. మరి రసూల్పై మీ ఒపీనియన్ ఏందో ఒకసారి కింద కామెంట్ చేయండి. ఇక మన ఎస్ఆర్హెచ్ వాళ్ళకు 7th పొజిషను అండ్ 11th పొజిషను ఇంపాక్ట్ ప్లేయర్గా 12th పొజిషన్ అయితే ఖాళీగా ఉన్నాయి. మరి ఆ ప్లేయర్స్లలో ఏ ప్లేయర్స్ని టార్గెట్ చేయాలంటే మొదటిగా చెప్పాను కదా ఆండ్రూ రసూల్. ఒకవేళ రసూల్ మన ఎస్ఆర్హెచ్కి యాడ్ అయితే కనుక ఒకవైపు క్లాసెన్ అండ్ రసూల్ కాంబినేషన్ అద్భుతంగా ఉంటుంది భయ్యా. వాళ్ళిద్దరూ చేసే విధ్వంసంకి ఐపీఎల్ అల్లకల్లోలం అయిపోతుంది. మరి మన రసూల్ని అయితే మళ్ళీ కేకేఆర్ వాళ్ళు బైబ్యాక్ చేస్తారని అనిపిస్తుంది. ఒకవేళ కెమెరాన్ గ్రీన్ లాంటి ప్లేయర్స్ కేకేఆర్ టీం వాళ్ళు తీసుకుంటే కనుక రసూల్ ఇక పోవడం కేకేఆర్ టీంకి చాలా కష్టం. అప్పుడు మన ఎస్ఆర్హెచ్ వాళ్ళు ట్రై చేస్తే కనుక బాగానే ఉంటుంది మన ఎస్ఆర్హెచ్ టీంకి. మరి ఇక సెకండ్ ప్లేయర్ వచ్చేసి మన గ్లెన్ మ్యాక్స్వెల్ పై అయితే మన ఎస్ఆర్హెచ్ వాళ్ళు 2025 యాక్షన్లో చాలా ప్రైజ్ అమౌంట్ పెట్టి తీసుకుందామని అనుకుంది. వాళ్ళ దగ్గర అంత ప్రైజ్ అమౌంట్ లేదు కాబట్టి ఇక తగ్గిపోయారు మనోళ్ళు. మరి చాలా వరకు అయితే ట్రై చేస్తారు మ్యాక్స్వెల్ని తీసుకుందామని మన ఎస్ఆర్హెచ్ టీం వాళ్ళు. మరి ఇప్పుడైతే మ్యాక్స్వెల్పై ఎవ్వరు ఆసక్తి చూపరు. అప్పుడు మనం మ్యాక్స్వెల్ని తీసుకుంటే బాగానే ఉంటుందని అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే మనలో దగ్గర 11th పొజిషన్ ఖాళీ ఉంది. మరి ఇప్పుడు 11th పొజిషన్ కూడా ఎవరు అంత బాగా పర్ఫార్మెన్స్ చేయలేరు. ఒకవేళ మ్యాక్స్వెల్ వస్తే కనుక బాగానే పర్ఫార్మెన్స్ చేయగలుగుతాడు. ఎందుకంటే తను లాస్ట్లో వస్తాడు భయ్యా. తనపై ఎక్కువ ఆసక్తి చూపదు మన ఎస్ఆర్హెచ్ టీం. కాబట్టి అతన్ని ఓన్లీ 11th పొజిషన్లో ఆడిపిస్తే బాగానే ఉంటుంది. 11th or 10th పొజిషన్లో ఈ 2 ప్లేస్లలో ఆడిపిస్తే బాగానే ఉంటుంది. అండ్ ఇతన్ని మినిమం మన మిడిల్ ఆర్డర్ అయితే అస్సలకే పంపకూడదు. ఎందుకంటే మ్యాక్స్వెల్ దారుణంగా ఫెయిల్ అయిపోతున్నాడు. కాబట్టి ఇతనైతే 10th or 11th పొజిషన్లో పంపితే బాగానే ఉంటుంది. మరి మ్యాక్స్వెల్పై మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి మావా. మ్యాక్స్వెల్ అయితే 2025లో చాలా దారుణంగా అయిపోయాడని ఫెయిల్ అయిపోయాడని చెప్పాలి. మరి ఊకెవరు ఫెయిల్ కారు కాబట్టి మన ఎస్ఆర్హెచ్ వాళ్ళు మ్యాక్స్వెల్పై ఆసక్తి చూపితే బాగానే ఉంటుంది. ఇక మనకు థర్డ్ ప్లేయర్ ఎవరు అంటే మనకైతే ఒక ఇండియన్ స్పిన్నర్ కావాలి మావా. ఎందుకంటే పోయినసారి స్పిన్నర్స్ వల్లే దారుణంగా ఫెయిల్ అయిపోయింది ఎస్ఆర్హెచ్ టీం. ఎవరు అంత అద్భుతంగా అయితే పర్ఫార్మెన్స్ చేయలేరు. అనుభవం ఉన్న స్పిన్నర్స్ అయితే లేరు మన ఎస్ఆర్హెచ్ టీంలో. కాబట్టి మనల్ని అయితే ఒక స్పిన్నర్పై అయితే ఇన్వెస్ట్ చేయాలి మనీని మంచిగా. ఎందుకంటే పోయినసారి ఎంత దారుణంగా ఫెయిల్ అయిపోయింది స్పిన్నర్స్ వల్ల మీరు అందరూ చూసారు. ఒక ఇండియన్ స్పిన్నర్ అండ్ ఇండియన్ పేస్ బౌలర్ లేకపోవడం వల్ల మన ఎస్ఆర్హెచ్ టీం అయితే బౌలింగ్లో కుప్పగొల్పోయిందని చెప్పాలి. ఓన్లీ ప్యాట్ కమిన్స్, నితీష్ కుమార్ రెడ్డి అంటే కొంతమంది బౌలర్స్ మాత్రమే పర్ఫార్మెన్స్ చేశారు. స్పిన్నర్స్ అయితే ఎక్కువ లేరు కాబట్టి ఈసారి అయితే మన యాక్షన్లో రవి బిష్ణు ఉన్నాడు. రవి బిష్ణుపై ఇంట్రెస్ట్ చూపితే కనుక మన ఎస్ఆర్హెచ్ టీం బాగానే ఉంటుంది. రవి బిష్ణు అయితే 2 సీజన్లలో అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేయలేకపోయాడు. బట్ ఏ ప్లేయర్ ఎప్పుడు పర్ఫార్మెన్స్ చేస్తాడో మనకు తెలియదు కాబట్టి మన రవి బిష్ణుని బై చేస్తే కనుక బాగానే ఉంటుంది. ఇతనైతే లక్నో వాళ్ళు ఊరికేనే వదులుకోరు. బట్ ఒకవేళ మన ఎస్ఆర్హెచ్ వాళ్ళు అయితే కొంత ఎక్కువ ప్రైజ్ అమౌంట్ పెడితే కనుక ఖచ్చితంగా దక్కవచ్చు మన ఎస్ఆర్హెచ్ టీంకి రవి బిష్ణోయ్. బట్ రవి బిష్ణోయ్పై మంచి ఆసక్తి చెప్తే బాగానే ఉంటుంది భయ్యా. ఎందుకంటే అతను ఒక ఇండియన్ స్పిన్నర్, అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేశాడు తన ఐపీఎల్ డిప్ చేసిన మ్యాచ్లోనే. మరి అలాంటి ప్లేయర్ని మన ఎస్ఆర్హెచ్ టీం వాళ్ళు ఇంట్రెస్ట్ చూపితే కనుక బాగానే ఉంటుంది. రవి బిష్ణోయ్ అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేయగలడు. మరి మనలో ఒక ఇండియన్ పేస్ బౌలర్ని లేకపోతే ఒక ఇండియన్ స్పిన్నర్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి మావా. మనకు ఫినిషర్ లేకపోయినా సరే కానీ ఒక ఇండియన్ పేస్ బౌలర్ అండ్ ఇండియన్ మన స్పిన్నర్ అయితే కావాలి. ఒక బ్యాటర్ కూడా కావాలి. ఈ ముగ్గురు ప్లేయర్స్ని తీసుకుంటే కనుక మన ఎస్ఆర్హెచ్ టీం వాళ్ళు బాగానే ఉంటుంది తక్కువ అమౌంట్లోనే. 25 కోట్లు ఉన్నాయి కాబట్టి
3 ప్లేయర్స్ అయితే ఈజీగా వచ్చేస్తారు మామ. మంచి మంచి వాళ్ళే వచ్చేస్తారు ఇంకా. రసూల్ వరకు ఒక 8, 9 కోట్లు వెళ్ళినా ఇక మిగతా ఇద్దరి స్పిన్నర్స్ అండ్ ఒక బౌలర్‌ని, ఒక స్పిన్నర్ తీసుకున్న బెస్ట్‌గానే ఉంటుంది. రసూల్‌పై ఎక్కువ అమౌంట్ అయితే గనుక మన యాక్షన్‌లో అయితే డేవిడ్ మిల్లర్ ఉన్నాడు. లివింగ్‌స్టోన్ కూడా ఉన్నారు. మరి ఇద్దరు ప్లేయర్స్ అయితే 4, 5 కోట్లలోనే వచ్చేస్తారు మామ. మరి ఇక మనోళ్ళైతే పేస్ బౌలర్‌పై అండ్ స్పిన్నర్‌పై అయితే ఆ మనీని ఇన్వెస్ట్ చేస్తే బానే ఉంటుంది. మనకైతే ఖచ్చితంగా కావాలి కాబట్టి మన ఎస్ఆర్‌హెచ్ వాళ్ళు ఎట్లాగో తీసుకుంటారని అనిపిస్తుంది నాకైతే 2026 మినీ యాక్షన్‌కి. మరి మన ఎస్ఆర్‌హెచ్ వాళ్ళకైతే 3 పొజిషన్‌లు ఖాళీగా ఉన్నాయి కాబట్టి నేను చెప్పిన ఈ ముగ్గురు ప్లేయర్స్‌పై మనోళ్ళైతే ఇంట్రెస్ట్ చూపితే అద్భుతంగా ఉంటుంది భయ్యా. ఎస్ఆర్‌హెచ్ టీమ్ అంత స్ట్రాంగెస్ట్ టీమ్ ఏది కూడా ఉండదు. మనోళ్ళకైతే మెయిన్‌గా ఒక స్పిన్నర్ అండ్ పేస్ బౌలర్ కావాలి. ఒకవేళ రసూల్‌పై ఎక్కువ అమౌంట్ అవుతుంది అని వాళ్ళు అనుకుంటే గనుక మన డేవిడ్ మిల్లర్‌పై అండ్ లియామ్ లివింగ్స్టన్‌పై ఆసక్తి చూపితే బాగానే ఉంటుంది మావా. మరి ఆ ఇద్దరు ప్లేయర్స్‌లలో ఒక్క ప్లేయర్ దక్కినా ఇంకో స్పిన్నర్‌పై, ఇంకో పేస్ బౌలర్‌పై అయితే ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు మన ఇండియన్ పేసర్ మహమ్మద్ షమి కూడా అంత అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేయలేడు కాబట్టి అతన్ని కూడా రిలీజ్ చేశారు. కాబట్టి మనలైతే ఒక పేస్ బౌలర్‌పై అయితే ఆ మనీని ఇన్వెస్ట్ చేసి తీసుకోవాలని నేనైతే అనుకుంటున్నాను. మరి రవి బిష్ణోయ్ అయితే అద్భుతంగా ఉన్నాడు స్పిన్నర్. అతనైతే ఒక 3-4 కోట్ల వరకు అయితే దక్కొచ్చు నేనైతే అనుకుంటున్నాను. లక్నో వాళ్ళు వస్తే. లేదంటే 1, 2 కోట్లలో దొరికేస్తాడు మన రవి బిష్ణోయ్. కాబట్టి అతన్ని ఖచ్చితంగా టార్గెట్ అయితే చేయాలి. యాక్షన్‌లో ఒకవేళ ట్రై చేస్తే ఏం కాదు, దక్కవచ్చు మన రవి బిష్ణోయ్. మరి మన ఎస్ఆర్‌హెచ్ టీమ్ వాళ్ళైతే ఈ ముగ్గురు ప్లేయర్స్‌ని టార్గెట్ చేస్తే అద్భుతంగా ఉంటుంది మావా. మరి వీళ్ళపై మీ ఒపీనియన్ ఏందో కింద కామెంట్ చేయండి. మహమ్మద్ షమి కూడా లేడు కాబట్టి రవి బిష్ణోయ్‌ని తీసుకుంటే బాగానే ఉంటుంది. ఇక బౌలర్స్ విషయానికి వస్తే కనుక నెంబర్ 1 పొజిషన్లో యాక్షన్లో అయితే మోహిత్ శర్మ ఉన్నాడు ఎక్స్పీరియన్స్‌గా. ఇక నెంబర్ 2 ప్లేయర్ ఆకాష్ దీప్, నెంబర్ 3 ప్లేయర్ ఆకాష్ మద్వాల్, నెంబర్ 4 ప్లేయర్ మన ఎస్ఆర్‌హెచ్ టీమ్‌కి పాత ప్లేయర్ ఫజులిక్ ఫరికి అయితే ఉన్నాడు. మరి 4 ప్లేయర్స్‌లో ఒక ప్లేయర్‌ని తీసుకున్నా బాగానే ఉంటుంది. మోహిత్ శర్మ వైపుకి వెళ్తే కనుక మన ఎస్ఆర్‌హెచ్ టీమ్ అద్భుతంగా ఉంటుంది. మోహిత్ శర్మ గుజరాత్ టీమ్‌కి ఒక అప్పట్లో పాస్ట్‌లో అయితే అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేశాడు మావా. మరి అలాంటి మోహిత్ శర్మపై మన వాళ్ళు అయితే ఆసక్తి చూపితే బాగానే ఉంటుంది. అతనైతే ఒక మంచి బెటర్ ఎక్స్పీరియన్స్ బౌలర్ అని చెప్పాలి. మరి అతనిపై అయితే మంచిగా తీసుకుంటే బాగానే ఉంటుంది మావా. మనల్లో అయితే యాక్షన్లో ఫినిషర్స్ అంటే ఎవరిని తీసుకోవాలంటే లివింగ్స్టోన్ లేదా డేవిడ్ మిల్లర్, రసూల్. ఈ ముగ్గురు ప్లేయర్స్లో ఒకవేళ రసూల్కి అయితే ఎక్కువ అమౌంటే అవుతుందని అనిపిస్తుంది యాక్షన్లో. కాబట్టి మనలో అయితే లివింగ్స్టోన్పై లేదా డేవిడ్ మిల్లర్పై అయితే ఆసక్తి చూపితే బాగానే ఉంటుంది మావా. ఆ మిగిలిన మనీని అయితే ఈ ఒక్క బౌలర్పై మోహిత్ శర్మపై ఇన్వెస్ట్ చేస్తే బాగానే ఉంటుంది. రవి బిష్ణోయ్ లేదా మోహిత్ శర్మ వీళ్ళిద్దరిలో ఎవరిని ట్రై చేసినా ఒక్కరైతే దక్కుతారు ఖచ్చితంగా. కాబట్టి మన ఎస్ఆర్‌హెచ్ టీం వాళ్ళు ఈ ప్లానింగ్ చేస్తే కనుక చాలా అంటే చాలా స్ట్రాంగ్గా తయారవుతుంది మావా. మరి ఒక ఇంపాక్ట్ ప్లేయర్గా మన ఈ బౌలర్ చెప్పాను కదా, బౌలర్ని తీసుకుంటే బాగానే ఉంటుంది మావా. మరి ఎస్ఆర్‌హెచ్ టీంపై మీ ఒపీనియన్ ఏందో కింద కామెంట్ చేయండి. ఎస్ఆర్‌హెచ్ టీం అయితే చాలా అంటే చాలా స్ట్రాంగ్గా తయారవుతుంది ఈ ప్లేయర్స్ని తీసుకుంటే కనుక. మరి మనలో అయితే చూద్దాం ఎక్కడి దాకా ట్రై చేస్తారో ఈ బౌలర్స్ కోసం అయితే అండ్ స్పిన్నర్ కోసం. ఈ ముగ్గురు ఫినిషర్లో ఏ ఫినిషర్ని తీసుకున్నా బెస్ట్గా ఉంటుంది మన ఎస్ఆర్‌హెచ్ టీంకి. మరి ఒక బ్యాకప్ ప్లేయర్ కూడా కావాలి కాబట్టి ఒక యంగ్స్టర్ ఆటగాడిని అయితే తీసుకుంటే బాగానే ఉంటుంది బ్యాటింగ్ లైనప్లో. బౌలింగ్ లైనప్ అయితే మనలో ఆల్రెడీ చాలామంది ఎక్స్పీరియన్స్ బౌలర్స్ ఉన్నారు. మహమ్మద్ షమి లేడు కాబట్టి మోహిత్ శర్మ వైపు వెళ్తే కనుక బాగానే ఉంటుంది మళ్ళీ మన ఎస్ఆర్‌హెచ్ టీం వాళ్ళు. మన ఎస్ఆర్‌హెచ్ టీం వాళ్ళు ఈ ప్లేయర్స్ తీసుకుంటే కనుక ఎలా ఉంటుందో మీరే కింద కామెంట్ చేసి చెప్పండి మావా. మరి నెక్స్ట్ మీకు ఏ టీం పైన వీడియో కావాలో కింద కామెంట్ చేసి ఖచ్చితంగా చెప్పండి. నేను ఆ టీం పైన ఖచ్చితంగా వీడియో తీస్తాను. మరి ఇంకా లేట్ ఎందుకు, ఆ టీం పేరు ఏందో కింద కామెంట్ చేసేయండి, మీ ఫేవరెట్ టీం పేరు. మరి ఇక వెళ్తూ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. ఇక ఇంకో వీడియోతో కలుద్దాం.